కాంగ్రెస్ లో అంతా సెటరేట్ అయిపోయిందా? సీనియర్లంతా ఒక్కటైపోయారా? కలిసికట్టుగా పోరాడుతూ కేసీఆర్ కు చుక్కలు చూపించబోతున్నారా? అంటే కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో గాంధీ భవన్ లో ఖుషీ వాతావరణంతో అవుననే అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎడముఖం పెడముఖంగా ఉన్న నేతలంతా కలిసిపోయారు. అందులో రేవంత్, కోమటిరెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఫుల్ సక్సెస్ అయింది. ఎవరికి వారే అన్నట్టుగా ఉన్న చేతివేళ్లు ఇప్పుడు పిడికిలు బిగించి మరీ ఎత్తర జెండా అంటూ అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఒక్కటైన రేవంత్, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి హస్తంలో విభేదాలకు చెక్ పెట్టిన లీడర్లు, చూసేవారే అవాక్కయ్యేలా అడుగులు. కోమటిరెడ్డి ఇంటికి వెళ్లిన పిసిసి చీఫ్ రేవంత్, ఇద్దరు కలిసి వెళ్లి జూపల్లితో కలిసి భోజనం. పొంగులేటి, జూపల్లితో కలిసి ఇద్దరు చర్చలు. ఇద్దరి కలయికతో కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి, వెంకటరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం జరిగిన నాటి నుంచి కోమటిరెడ్డి, వెంకటరెడ్డి రేవంత్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అదే స్థాయిలో రేవంత్ టీం కూడా కోమటిరెడ్డి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒకరినొకరు బండ బూతులు తిట్టుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బద్ద విరోధులుగా ఆ ఇద్దరు నాయకులపై ముద్రపడింది. కానీ ఇదంతా కొద్ది రోజుల కిందటి మాట. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరింది. అది ఎంతలా అంటే ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి పలకరించుకునేంత దగ్గరయ్యారు. అవును, వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. కోమటిరెడ్డితో రేవంత్ భేటీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. చేరికల విషయంలో కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అలకపాన్పు ఎక్కినట్లు ప్రచారం జరగగా దాన్ని మాటలతో ఖండించడం కాదండోయ్, ములాఖత్తో సమాధానం చెప్దామన్నట్లుగా రేవంత్ వెళ్లి కోమటిరెడ్డిని కలిశారు. కాసేపు మాట్లాడుకున్నారు, నవ్వుకున్నారు, హ్యాపీగా ఆ గది నుంచి బయటకొచ్చారు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ కి బలముంది, క్షేత్రస్థాయిలో బలగమూ ఉంది, నడిపించే నాయకుడు లేడు. అదే తెలంగాణలో 2 సార్లు పార్టీని దెబ్బతీసింది, అధికారానికి దూరం చేసింది. ఇక అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్ లో నేతల మధ్య విభేదాలు కామన్. అయితే అందరూ కలిస్తే, అంతా కలిసి నడిస్తే హస్తం పార్టీ విజయాన్ని అడ్డుకోవడం అంత ఈజీ కాదు. కర్ణాటకలో ప్రూవ్ అయింది అదే. కర్ణాటక విజయం స్ఫూర్తిగా ఇప్పుడు రేవంత్ చేస్తోంది కూడా అదే. ముందు పార్టీలో విభేదాలకు, అలకలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తనంటే ఇష్టం లేదని తెలిసినా, తన మీద కోపంగా ఉన్నారని అర్థమైనా నాయకుడిగా తనే ఓ స్టెప్ తీసుకుంటున్నారు, వెళ్ళి కలుస్తున్నారు. మీరంతా కలిస్తేనే మనం అనే సందేశాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.
గొడవలకు అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేందుకు అవసరమైతే ఎన్ని మెట్లైనా దిగేందుకు సిద్ధమంటున్నారు. కష్టపడాల్సింది మన కోసం కాదు, రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసమనే సందేశాన్ని ప్రతి చోట వినిపిస్తున్నారు. సీనియర్ల గొడవలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడితో ఆగారా అంటే బీజేపీలోకి వెళ్లిన వాళ్ళంతా తిరిగి వచ్చేయండి, అవసరమైతే ఓ మెట్టు దిగుతానని అంటున్నారు. సిన్సియర్ గా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేద్దాం. నేను కాదు నాయకుడిని, మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకులు. వారి నేతృత్వంలో మేమందరం పనిచేస్తున్నాం వివిధ హోదాలల్లా. ఇది రేవంత్ రెడ్డి నాయకత్వం అని చర్చనే లేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. మాకందరికి వివిధ హోదాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వివేక్ వెంకట స్వామి, విశ్వేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంకెవరైనా మిత్రులు, తెలంగాణ ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరినీ తెలంగాణ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్ తోని కలిసి రమ్మని చెప్పి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. నా వల్ల వాళ్ళకి ఏదైనా కష్టమో నష్టమో ఇబ్బందో కలుగుతుంది అనుకుంటే అధిష్టానం ఉంది, వేదిక మీద ఇంతమంది పెద్దలుండ్రు, వాళ్ళందరూ కూడా మీ మంచి చూసుకుంటారు. మీకు కావాల్సింది ఏమైనా విషయం ఉంటే కూడా పెద్దలతో మాట్లాడుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. నేను ఒక్క మెట్టు దిగుతా. పార్టీ కోసం, ప్రజల కోసం 10 మెట్లు దిగమన్నా దిగుతా, ఒక్క మెట్టు కాదు. మరి రేవంత్ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా? ఎన్నికల వరకైనా నేతలంతా ఒక్కతాటి మీదకు వస్తారా? కాంగ్రెస్ ను గెలిపిస్తారా అంటే కాంగ్రెస్ లో ఏదైనా సాధ్యమే బాస్ అనే మాట విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.